సిఆర్డీఏ ఈ 4 అక్షరాలు అందరికీ పరిచయమే. కానీ చాలా మందికి దీని పూర్తి పేరు ఏమిటో తెలియదు. ఏం పని చేస్తుందో కూడా తెలియదు. దీని గురించి వినడమే తప్ప దీని వల్ల ఉపయోగం ఏమిటో ఎవరికీ తెలియదు. సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. అంటే ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు పర్యవేక్షిస్తుందా అనేది చాలా మందికి అనుమానం. అలాంటిది ఏమీ లేదు. అసలు అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా మున్సిపల్ శాఖ పరిధిలోనే ఉంటాయి. అలాగే ఆయా శాఖలే నేరుగా వీటి నిర్మాణాలు చేపడతాయి. అంతే తప్ప సిఆర్డీఏకు వీటిపై ఎలాంటి పెత్తనం లేదు కూడా. అయితే సిఆర్డీఏ పని మాత్రం అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఫెస్ట్ జరిగినా సరే అమరావతి గురించి ప్రచారం చేసేందుకు సిఆర్డీఏ అధికారులు సిద్ధమవుతారు. అమరావతి బ్రాండింగ్ కోసం తెగ కష్టపడతారు అనే మాట కంటే కూడా ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తారనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. నిజానికి విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయినా సరే ఏపీకి రాజధాని నిర్మాణం ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆ బాధ్యతలను సిఆర్డీఏకు అప్పగించారు. 2014 డిసెంబర్లో సిఆర్డీఏ ఏర్పాటైంది. పుష్కర కాలం అవుతున్నా సరే ఇప్పటి వరకు ఈ ప్రాధికార సంస్థ వల్ల కాంట్రాక్టర్లు, రియల్టర్లకు తప్ప సామాన్యులకు జరిగిన మేలు ఏమిటి అంటే సమాధానం లేదు అంటారు. రైతుల నుంచి భూ సమీకరణ, వారికి ఫ్లాట్ల కేటాయింపు, భూములు పొందిన సంస్థలు వాటిల్లో చేస్తున్న పనులపై కూడా సిఆర్డీఏ దృష్టి పెట్టాలి. కానీ వీటికంటే కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో సిఆర్డీఏ అనే సముద్రంలో కొందరు అవినీతి తిమింగలాల అవతారం ఎత్తారు. ప్రభుత్వంలో ఏ శాఖకైనా సరే నిధుల కొరత ఉందేమో కానీ సిఆర్డీఏకు మాత్రం ఆ పరిస్థితి లేదు. కావలసినంత మంజూరు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇదే కొందరు అధికారులకు వరంగా మారింది. బ్రాండింగ్ పేరుతో రంగంలోకి దిగిన కొందరు అధికారులు బినామీ ఏజెన్సీలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం కాంట్రాక్ట్ పద్ధతిలో డైరెక్టర్ స్థాయి పోస్టులను కూడా క్రియేట్ చేశారు. ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం పేరుతో మేము ప్రచారం చేస్తామని ఏజెన్సీలు ప్రభుత్వానికి హామీలు ఇస్తున్నాయి. ఆ తర్వాత కొందరు అధికారుల సాయంతో సిఆర్డీఏలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి వీటి పెత్తనం మొదలవుతుంది. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో విదేశాల్లో పర్యటనలు మొదలు పెడుతున్నారు. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ సహా ఇతర ప్రభుత్వ పెద్దలు తరచూ అమరావతి గురించి అన్ని వేదికలపై చెబుతూనే ఉన్నారు. అమరావతిలో అవకాశాలపై ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై కూడా వివరించారు. కానీ దానివల్ల ఏం లాభం లేదని, బ్రాండింగ్ కోసం తాము చేసిందే పని అనేది బినామీ ఏజెన్సీల మాట. ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల మాదిరిగా, ఇంకా చెప్పాలంటే మంచినీళ్ల కోసం కూడా కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత కొందరు సిఆర్డీఏ అధికారులకు, వారి బినామీ ఏజెన్సీలకు దక్కుతుంది.